పునాది రాళ్ళు. పునాది రాళ్ళు అంటే అందరికీ ఒక విషయం గుర్తొస్తుంది. అది చిరంజీవి గారు. చిరంజీవి గారి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు. ఆ పునాది రాళ్ళు సినిమా సరిగ్గా ఫిబ్రవరి 11, 1975లో అప్పటికి నాకు 3 ఏళ్ళు పూర్తి 4వ ఏడు వచ్చింది. అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. మహానటుడిగా ఎదిగాడు. ఈరోజు మెగాస్టార్. ఆయన ఇంకా తిరుగులేని వ్యక్తిగా ఆయన ఒక స్టార్డమ్ ఆయన క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఆ విషయం మీకు చాలా అవసరమైంది. ఇది లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి అందరూ. ఇంట్రెస్టింగ్ అంటే మామూలుగా కాదు, అసలు మిస్ కావద్దు. ఓకే, దయచేసి వీడియో పూర్తిగా చూసి అందరూ లైక్ చేసి హైప్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే పునాది రాళ్ళు 30 ఏళ్ల క్రిందటవి. అంటే ఇప్పటికి ఈ సంవత్సరానికి కరెక్ట్గా 30 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళ నుంచి అవి పునాది రాళ్ళుగానే ఉన్నాయి. అది ఎంత గొప్ప విషయం అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారిని తప్పించి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే తాజాగా ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి కొద్ది రోజులే అవుతుందేమో. అప్పుడు జరిగింది అది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పునాది రాళ్ళు చుట్టూ పాములు చుట్టుకున్నాయో, ఏం చుట్టుకున్నాయో, లేకపోతే డొంకలు పెరిగినాయో, ఏమైందో తెలీదు. కానీ ఇప్పుడు తాజాగా యాక్షన్ మొదలైంది. అంటే మీరందరూ తప్పుగా అనుకోకుండా, చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఆయన అప్పుడేం చెప్పారంటే, నేను తప్పకుండా వేస్తాను, ఇవి నా వల్ల అవుతుంది, ఈ నీటి ప్రాజెక్టులు అంటూ అవి ఆ నీటి ప్రాజెక్టులకి సంబంధించిన పునాది రాళ్ళు. అవే ఈరోజు మన స్టోరీ పునాది రాళ్ళు. ఓకే, ఎవరు మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. అయితే ఆ సంఘటన ఆయన అంత తొందరగా అంత ఫాస్ట్గా అప్పుడు ఆ ప్రాజెక్టులకి చాలా ప్రాజెక్టులు అప్పుడు శంకుస్థాపన చేశారు. అంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం అనుకోవచ్చు, ఒకవేళ మనకు డౌట్ రావచ్చు. కానీ అంత ఫాస్ట్గా ఆయన ఆ మూమెంట్లో చాలా ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపనలు చేశారు. కానీ ఎందుకని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారిని తప్పించడం వల్ల పాపం ఆయన నీరసపడిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ 1996 జనవరి నెలలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత జనంలో ఒక రకమైన ఫీలింగ్ వచ్చిన తర్వాత ఎలాగైనా తెలిసిపోతుంది కదా ఆయన ముఖ్యమంత్రి. జనంలో కొంచెం ఫీలింగ్ వచ్చిన తర్వాత లాభం లేదు అంటూ అప్పుడు ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనమాట. అయితే ఎన్టీ రామారావు గారిని అర్ధాంతరంగా గద్దె దింపేసి ఈయన గద్దెనెక్కిన అనంతరం ఆ వేదన తట్టుకోలేక ఎన్టీఆర్ 1996 జనవరి నెలలో మరణించడం, ప్రజల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. అదే సమయంలో 1996 పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఎక్కడ తనపై తిరుగుబాటు వస్తుందో అనే అంచనాతో ప్రజల దృష్టిని మరల్చడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు శంకుస్థాపనకి ఆయన ప్రారంభాలు చేశారన్నమాట. అయితే అప్పటికే 20 ఏళ్ళుగా జనంలో పోరాటం జరుగుతుంది. అప్పటికి ఆ 96కి ముందు 20 ఏళ్ల ముందు నుంచి పోరాటం జరుగుతుంది ఈ ప్రాజెక్టుల కోసం. ఇవి ఆల్రెడీ జనం నుంచి కోరుతున్నారు కాబట్టి ఇవి ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో జనము ఈ విధంగా కూడా డైవర్ట్ అవుతారని ఆ మూమెంట్లో అప్పుడు చేశారు. అదనమాట. ఎలాగో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, జనము దృష్టి ఖచ్చితంగా మరలుతుంది అనే ఒక రకమైన భయంతో ఆ మూమెంట్లో జనం దృష్టి మరల్చడం కోసం ఆయన తొందరగా ఈ ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేశారు. అయితే ఈ ఎన్నికల స్టంట్ రాళ్ల మోసంలో భాగంగా 1996 ఫిబ్రవరి 29న గాలేరు నగరి ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. తర్వాత 1996 ఫిబ్రవరిలో ఉరవకొండ దగ్గర హంద్రినేవా ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేశారు. ఈ 2 ప్రాజెక్టులు వైఎస్ఆర్ గారు రాయలసీమ నీటి ప్రాజెక్టుల కోసం చేసిన ఉద్యమం ఫలితంగా ఎన్టీ రామారావు గారు అప్పటికే శంకుస్థాపన చేసినవే.
చంద్రబాబు మళ్ళీ వాటికి శంకుస్థాపన చేశారు. అంటే అప్పటికి ఎన్టీ రామారావు గారు వాటికి శంకుస్థాపన చేసేసారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పోరాటానికి ఎన్టీ రామారావు గారు అప్పుడు చేయడం జరిగింది. అది 1996 మార్చిలో టెండర్లు లేకుండా, కేంద్ర అనుమతులు లేకుండా కృష్ణపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే రోజు అంటే 1996 మార్చి 5వ తేదీన పల్నాడు ప్రజలను మోసం చేస్తూ వరికలపూడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, కడప ప్రజలను మోసం చేస్తూ వెలిగొండ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఆనాడు సభలో ఆయన ప్రసంగిస్తూ తక్షణమే వెలిగొండ ప్రాజెక్టుకు 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరాన్ని బట్టి వచ్చే బడ్జెట్లో 100 కోట్లైనా 150 కోట్లైనా మొదటి దశ పనులకు ఖర్చు పెట్టి తీరుతామని ప్రకటించారు. పెద్ద పులులు తిరిగే అటవీ ప్రాంతంలో టన్నెల్ నిర్మించాల్సి ఉన్నందున కేంద్ర అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, వాటిని కూడా తప్పక సాధిస్తామని చెప్పారు. ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని చెప్పుకొచ్చారు. శంకుస్థాపనలు అంటూ రాళ్లు వేసి గాలికి వదిలేసే బాబు గారు ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే పద్ధతిని పాటించారు. 2000 సంవత్సరం వరకు పట్టించుకోలేదు. 2001లో ప్రజలు నిరసన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఒక స్విట్జర్లాండ్ కంపెనీకి 2.5 కోట్ల బడ్జెట్తో డివిఆర్ తయారు చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ వారు ఏ పని ప్రారంభించలేదు. ఇంతలో 2004లో ఎన్నికలు రావడం, చంద్రబాబు ఓడిపోవడం, తర్వాత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. తొలి విడత పాలనలో శంకుస్థాపన జరిగిన వెలిగొండ ప్రాజెక్టు చంద్రబాబు 2 టర్మ్ పాలన అయిన 1999 నుంచి 2004 వరకు కూడా కనీసం ప్రాజెక్టు ప్లాన్కు నోచుకోలేదు. 9 ఏళ్ల పాటు పాలనలో బాబు ప్రాజెక్టుకు చేసిన వ్యయం కేవలం 10 లక్షల రూపాయలు. అది కూడా శంకుస్థాపన సభ కోసం చేసిన చిల్లర ఖర్చు కిందే చూపించారు. నిర్మాణం కోసం చేసిన ఖర్చు శూన్యమే. 9 ఏళ్ల పాలనలో ప్రచార ఆర్భటానికే తప్ప చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు. చంద్రబాబు గారి ఆలోచన విధానంపై అవగాహన ఉన్నవాళ్ళు నాడే ఈ రాళ్లు శంకుస్థాపన రాళ్లు కాదు, సమాధి రాళ్లు అనే అభిప్రాయానికి వచ్చారు. కాలక్రమేణా చంద్రబాబు వారి అభిప్రాయాన్ని నిజం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు కూడా గాలికి వదిలేసిన ఆ శంకుస్థాపన రాళ్ల దగ్గర 2003లో మొక్కలు నాటి నిరసన తెలిపిన చరిత్ర కూడా ఉంది. ఇదే చంద్రబాబు ఎన్నికల స్టంట్ రాళ్ల చరిత్ర. నేడు ఆ రాళ్లను చూపిస్తూ చంద్రబాబు గారి విజన్ అంటూ ఒక కొత్త ప్రచార బ్యాచ్ తయారైంది. కానీ ఆయన చరిత్ర తెలియనిది ఎవరికి. అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల గురించి మళ్ళీ కొద్దిగా ఒక 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాటిని మూవ్ చేస్తే, అంటే కొత్త రాళ్ళు వేస్తే మళ్ళీ జనంలో ఒక యాక్టివిటీ వస్తుంది అనే ఉద్దేశము అనేది ఇక్కడ మనం చదువుతున్న వార్త సారాంశం. అంటే జనంలో కూడా పెద్ద పెద్దోళ్ళలో కూడా అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే వార్తలో బోల్డ్ వస్తూ ఉంటాయండి. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు ఆయన ఏ పని చేస్తే అది ఆయనకే ఉంటుంది పేరు. ఇంకొకటి ఏంటంటే నేను చెప్తున్నాను, చంద్రబాబు గారు నా ఏమి తక్కువ అంచనా. ఆయన పాప 30 ఏళ్ళైనా సరే గుర్తుపెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఈ పునాదరాళ్ళు మళ్ళీ తీస్తున్నారు బయటికి. మీరేమనుకుంటున్నారు? ఏమండో చిరంజీవి గారు పునాదరాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోతామా? అసలు మర్చిపోం. అలాగే మన చంద్రబాబు గారు అప్పుడెప్పుడో వేసినవి, 96లో వేసినవి, ఇప్పుడు 2026 30 ఏళ్ళు అయినా సరే అస్సలు మర్చిపోకుండా మళ్ళీ గుర్తుపెట్టుకుని మళ్ళీ పునాదరాళ్ళకి మళ్ళీ సిమెంట్ పూయడానికో, రంగు వేయడానికో, లేకపోతే సంథింగ్ మళ్ళీ కొత్తగా కట్టడానికో ఏదో మళ్ళీ ప్రాజెక్టులు రన్నింగ్లో పెడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి ముందు. అది కొంచెం జాగ్రత్త ఉంటుంది కదండి. ఏమన్నా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అయిన సీనియర్ పొలిటీషియన్, ఇప్పటికీ సీనియర్ సిటిజన్, మరి ఏం చెప్తాం. అది అందుకని చిరంజీవి గారి పునాదరాళ్ళు ఎలాగా మర్చిపోము, మనము చంద్రబాబు గారి పునాదరాలను కూడా మర్చిపోవద్దని, ఇది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయమని, ఓకే. వీలైతే మీకు నచ్చితే కనుక లైక్ చేసి హైప్ కూడా ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తానే. ఓకే మరి బాయ్.